నమస్తే అండి. నమస్తే రమాదేవి గారు. సో మరి ప్రతిరోజు మా కోసం ప్రత్యేకించి ఒక వంట చేసి చూపిస్తూ ఉన్నారు చక్కగా. సో మరి ఈ రోజు మా కోసం ఏం చేసి చూపించబోతున్నారు? మిర్చి మసాలా కర్రీ. పొయ్యి ఆన్ చేసిన తర్వాత ఆయిల్ బాయిల్ చేయడానికి కాస్త పెట్టేశారు. సో దాని తర్వాత ఈ లోపు వేరే పని, ఈ లోపు పిండి కలుపుకోవాలండి. ఓకే, ఏం పిండి అది? శనగపిండి. శనగపిండి ఎంత తీసుకున్నారు? 2 కప్పులు. 2 కప్పుల శనగపిండిలో సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి. సో మీరు చెప్పినట్టు బజ్జీ ఎలా చేస్తామో అలా చేస్తున్నారు అంతేనండి? అవునండి. ఓకే అండి, చూస్తున్నారు కదా ఆ బజ్జీల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నారు చాలా చక్కగా. ఓకే అండి, చక్కగా మరి ఆ బజ్జీలు ఏదైతే ఉన్నాయో వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? 1 కప్పు పెరుగు తీసుకున్నామండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు శనగపిండి, పసుపు చిటికెడు, కొంచెం వాటర్, ఓకే అండి. తాలింపు పెడుతున్నారు, కాస్త ఆయిల్ వేసారు, కాస్త బాయిల్ అవుతుంది మేడం. అవునండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దీంట్లో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసామండి. ఓకే, దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకున్నామండి. ఓకే అండి. సో ఆ మిశ్రమం వేసిన తర్వాత కూడా కాస్తంత వాటర్ వేసారండి, అది కాస్త బాయిల్ అవ్వడానికి అనుకుంటాను అంతేనండి? అవునండి. దాంట్లో కాస్త సాల్ట్ వేసారు. సో రమ్మగారు, నా నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ఈ మిర్చి కట్ చేసిన మిర్చి దీంట్లో వేసుకుని ఒక ఉడుకు రానిద్దాం. సో కట్ మిర్చి వేసేసారు. వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బాగా కలిపేస్తున్నారండి. ఇంకాస్త బాయిల్ అవ్వాలండి. ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది. ఓకే, ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది. ఓకే అండి, చూశారు కదా గుమగుమలాడే మిర్చి మసాలా కర్రీ మీకోసం రెడీ.